నమస్తే, శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత క్రీడల వైపు మొగ్గు చూపాలి. ముత్తుకూరు మండలం కొత్తపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. ఘనంగా ఫ్లెమింగో ఫెస్టివల్. సూలూరుపేట ప్రాంతంలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలకు తరలి వస్తున్న పర్యాటకులు ఆకట్టుకున్న దేశ విదేశాల పక్షులు, స్పేస్ సెంటర్ నమూనాలు. వారి సేవలు వినియోగించుకుంటాం. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు స్వప్నను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న చెన్నకేశ్వర స్వామి, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ సూలూరుపేటలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులు విరివిగా తరలి వస్తున్నారు. సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. నేలపట్టులో దేశ విదేశాల నుండి తరలి వచ్చిన విహంగాల పక్షులను వీక్షించేందుకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి పర్యాటకులు తరలి వస్తున్నారు. ప్రధానంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో కలిసి రావడంతో నేలపట్టు వద్ద సందడి నెలకొంది. దేశ విదేశాల నుండి వచ్చిన పక్షులు కిలకిల శబ్దాలను చూసి పర్యాటకులు పులకించిపోతున్నారు. సూలూరుపేట జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాలు, పశు సంవర్ధక శాఖ, శ్రీహరికోట సతీష్ ధావన్ షార్ సెంటర్ నమూనాల స్టాల్ పర్యాటకులను ఆకట్టుకున్నాయి. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు వసతులు కల్పించారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వాడవాడలా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కొత్తపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం కొత్తపాలెం గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో 45 జట్లు పాల్గొన్నాయి. ఈ పోటీలను సురేష్ నాయుడు ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ యువత క్రీడారంగం వైపు మొగ్గు చూపాలని, క్రీడల్లో మానసికోల్లాసం పెంపొందుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో సర్వేపల్లి ఖ్యాతిని తెలియజేసే విధంగా ఉంటుందని ఆయన వివరించారు. 2026 సంక్రాంతి సంబరాలు సర్వేపల్లి నియోజకవర్గంలో ముందస్తుగా ఏదైతే వాలీబాల్ టోర్నమెంట్, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వాలీబాల్ టోర్నమెంట్ని ఈరోజు 11వ తారీఖు ఏదైతే ముత్తుకూరు మండలంలోని కొత్తపాలెం గ్రామంలో కొత్తపాలెం టీం అండ్ గిరి వాళ్ళ టీం అంతా కలిసి 4 రోజుల పాటు 11, 12, 13, 14 తారీఖుల వరకు కూడా ఈ యొక్క సంబరాలలో భాగంగా ప్రతిరోజు కూడా ఎన్ని టీంలు రోజు 10 టీముల వరకు కూడా ఆడటం జరుగుతుంది. ఇప్పటికే 45 టీములు రిజిస్టర్ అయినాయి. ఈరోజు సాయంత్రం లోపల ఇంకెవరైనా యాక్టివ్గా ఉన్నా సరే జిల్లా స్థాయిలో జరుగుతుంది కాబట్టి జిల్లా స్థాయిలో ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోండి. 14వ తారీఖు వరకు కూడా 4 రోజుల పాటు కొనసాగుతుంది. 5వ రోజు 15వ తారీఖు ఫైనల్ టీంతో
ప్రైజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. యువతను ప్రోత్సహించే విధంగా, క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఏదైతే మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం మండల స్థాయిలో నిర్వహించాం. ఈ సంవత్సరం 2026 జిల్లా స్థాయిలో నిర్వహించాం. 2027లో రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, యువత అంటే చెడు వ్యసనాలకు బానిసలు కాదు, క్రీడా రంగంలో ఒక్క అడుగు ముందుకు వేయించి వాళ్ళకి అన్ని విధాల మద్దతుగా ఉండి, చదువుతో పాటు మన పరిసరాల పరిశుభ్రత, క్రీడా రంగం అనేక అంశాలపై అవగాహన కల్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ వెంట వాళ్ళని మంచి మార్గంలో నడిపించడానికి మా వంతు మేము కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ 5 రోజుల పాటు కూడా ఈ యొక్క వాలీబాల్ టోర్నమెంట్ని ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు లేకుండా కొనసాగించి మా యొక్క సర్వేపల్లి నియోజకవర్గ ఖ్యాతిని రాష్ట్ర స్థాయిలో నిలిపేదానికి, క్రీడా రంగం వైపు నడిపించేదానికి వాలీబాల్లో పాల్గొన్నటువంటి ప్రతి టీంకి కూడా ప్రతి ఒక్కరు కూడా మొదటి ప్రైజు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బోలా అశోక్, నందూరి శ్రీహరి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన ఎంవి రావు ఫౌండేషన్ ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్నామని ఆ సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ తెలిపారు. కోట మండలం విద్యానగర్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. గత 16 సంవత్సరాలుగా ఎంవి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని గుర్తించి పురస్కారాలు అందజేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో భాగంగా కోట మండలం విద్యానగర్ గ్రామంలోని శ్రీ విద్యా వికాస్ పాఠశాల కళావేదికలో ఈ నెల 18వ తేదీన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫౌండేషన్ ద్వారా వేలాది మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఉత్తమ అధికారులు, కళారంగాల్లో ప్రతిభ కనపరిచిన వారిని గుర్తించి పురస్కారాలు ఇవ్వడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ మాట్లాడుతూ, గతేడాదిలో ముప్పవరపు వెంకటేశ్వరరావు, ఆదిలక్ష్మి పేరిట ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ద్వారా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురిని గుర్తించామని, వారికి ఈ నెల 18న వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘన సత్కారం చేయాలని నిర్ణయించామని తెలిపారు. ప్రతిభ ఉన్నవారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఆయన వివరించారు. ఫౌండేషన్ గురించి పలువురు మాట్లాడారు. స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు, శ్రీమతి ఆదిలక్ష్మి గారి పేరిట ఏర్పాటైన ఎంవి రావు ఫౌండేషన్ 18వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 18వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీ విద్యా వికాస్ పాఠశాల ఆవరణలో 2 తెలుగు రాష్ట్రాల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ అధ్యాపకులు, అదేవిధంగా సేవారంగంలో వారికి సేవారత్న అవార్డు, అదేవిధంగా కళారంగంలో వారికి అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. ఇది ఎంవి రావు ఫౌండేషన్ 2026 ప్రతిభా పురస్కారాలు అనే అవార్డును మా ఎంవి రావు ఫౌండేషన్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ ఉపాధ్యాయులను, ఉత్తమ కళాకారులను, ఉత్తమ సేవా తత్పరులను గుర్తించి ఉత్తమ అవార్డులు ఇచ్చేందుకు కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి, ఉత్తమ కళాకారులను ఎంపిక చేసి, అదేవిధంగా ఉత్తమ సేవా తత్పరులను గుర్తించి వారికి 18వ తేదీ మంచి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా జిల్లా స్థాయి అధికారుల చేతుల మీదుగా ఈ సన్మానం జరుగుతుంది. నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్ గ్రామంలోని శ్రీ విద్యా వికాస్ ఆవరణలో ఉన్న విద్యా వికాస్ కళావేదిక మీద ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావున ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులు, ఉత్తమ సేవారంగంలో ఉన్నవారు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోండి. నా పేరు కయ్యూరు బాలసుబ్రహ్మణ్యం. నేను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా శ్రీకాళహస్తిలో పనిచేస్తూ ఉన్నాను. నాకు నెల్లూరు జిల్లా వాకాడు కోట మండలము చందోడు గ్రామంలో ఉన్నటువంటి ఎంవి రావు ఫౌండేషను చైర్మన్ అయినటువంటి ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ గారు
దరఖాస్తులు చేసుకోమని అవార్డులకి ప్రకటన ఇవ్వడం జరిగింది. దానికి నేను దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ నెల 18వ తేదీన వారు ఉపాధ్యాయ రంగంలో నేను చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను గుర్తించి వారు ఈ అవార్డు ఇవ్వడానికి నాకు ఆహ్వానం పలకడం జరిగింది. వారు కూడా నాకు గత 18 సంవత్సరాలుగా పరిచయం వస్తువులు. ఎందుకంటే ఆయన వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ ఫౌండేషన్ నిర్మించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, కళాకారులకి, సేవారంగం ఉన్న వారికి, అనేక రంగాల్లో ఉన్న వాళ్ళని గుర్తిస్తూ ఆయన ప్రోత్సహించడము చాలా అభినందనీయము. ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎమీరావు ఫౌండేషన్ గురించి నేను విన్నది కన్నది మరియు నా యొక్క అభిప్రాయాలను కొద్ది నిమిషాల పాటు మీతో పంచుకుందామని చెప్పి నిర్ణయించుకున్నాను. ప్రధానంగా ముప్పవరపు వెంకటేశ్వరరావు గారు కళలకు నిలయమైన నాలి మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చినపరిమనే గ్రామంలో జన్మించారు. మరి చిన్నతనం నుంచి తల్లిదండ్రులకి అండదండలుగా ఉంటూ, తల్లిదండ్రులకి ఆసరాగా ఉంటూ, ఒక ప్రక్క పాల వ్యాపారం చేసుకుంటూ, మరో ప్రక్క విద్యాబుద్ధులు నేర్చుకుంటూ జీవనం సాగించారు. కొన్నాళ్ల తర్వాత వెంకటేశ్వరరావు గారికి యుక్త వయసు వచ్చినటువంటి సందర్భంగా ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఆదిలక్ష్మి గారితో వివాహం చేయటం జరిగినది. సహజంగా అందరు చాలా మంది కూడా పెళ్లికి ముందు చదువుకొని ఉద్యోగాన్ని సంపాదించుకొని పెళ్లి చేసుకునేవారు కొందరు ఉంటారు. ఉపాధ్యాయుడిగాను లెక్చరర్గాను ఎంతోమంది జీవితాలకు వెలుగు నింపినటువంటి మహా వ్యక్తి, మంచి కళాకారుడు, నిత్య విద్యార్థి అయినటువంటి శ్రీ ముప్పవరపు వెంకటేశ్వరరావు గారి ఫౌండేషన్, వారి కుమారుడు అయిన శ్రీ లీలామోహన్ కృష్ణ గారు గత 18 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహిస్తూ వస్తున్నారు. రేపు 18వ తేదీ రాష్ట్ర స్థాయి, వారి తండ్రి గారి పేరు మీద రాష్ట్ర స్థాయి అవార్డులను ఇస్తామని ప్రకటించి ఉన్నారు. నేను కూడా గతంలో ఈ రాష్ట్ర స్థాయి అవార్డును అందుకుని ఉన్నాను. అనేక కార్యక్రమాలు, అంటే సామాజిక పరంగా, విద్యాపరంగా, వైద్యపరంగా. ఈ ఎమీరావు ఫౌండేషన్ స్థాపించి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం 18 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారంటే ఆ కార్యక్రమం నిర్వహణకు ఎంత ఖర్చుతో, శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమానికి ఎన్నో సంవత్సరాల నుంచి అవార్డులు కూడా ఇస్తూ అందరికీ యొక్క మన్నలను పొందుతూ ఉన్నారు. కాబట్టి అలాంటి సంస్థలో మనకు విద్యానగర్లో స్థాపించి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లీలామోహన్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని, మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు, ఆస్తి అంతస్తులు చేకూర్చి హ్యాపీగా సంతోషంగా ఉండాలని. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ఎంబేటి స్వప్నకు హ్యూమన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో స్వప్నను ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ జలీల్ బాషా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి సన్మానం, ప్రతి ఒక్కరూ అభినందిద్దాం. చాలా కష్టం, అరుదైన ఇది. కాబట్టి మనం సన్మానించుకోవడం, స్వప్న గారిని మనం. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రికార్డు స్థాయిలో 7,83,000 మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించామని వివరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలకి మెజారిటీ ఆనందం వ్యక్తం చేశారు. మా దృష్టికి ఏర్పాట్లు బాగాలేవనో లేదా ఇంకోటేనో మాకు అయితే కంప్లైంట్ రాలేదు. నేను సుమారు పర్సనల్గా
ఒక 2000 మందితో ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళు కూడా 100% బాగుంది, ఈ సిస్టమ్ బాగుంది అని హర్షం వ్యక్తం చేసిన వాళ్ళే అధికంగా ఉన్నారు. ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. గూడూరు పట్టణంలోని కర్నాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా సోమవారం వేకువజామున ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని తిరుప్పావే పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రియాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం జయాయ నమః. ఓం వైకుంఠాయ యవ్వనమో వెంకటేశాయ నమః. పుత్రపుత్రిణే శ్రీ వెంకటేశాయ నమః. ప్రదాయ శ్రీ వెంకటాయ నమః. ఓం శ్రీమతాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం సాలగ్రామ శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమః. ఓం వృషభాసురహారిణే నమః. ఓం సుధర్మిణి సుచైత గోలవరాయ శ్రీ వెంకటేశాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమః. ఓం ముకుందాయ శ్రీ వెంకటేశ నమః. ఓం నీలాద్రి నిలయాయ శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశాయ నమః. ఓం నమః. ఓం శ్రీరం ఓం సత్యే నమః. ఓం గోపీ వేషధరాయ ఓం భట్టనాథ ప్రియకర్యై నమః. ఓం శ్రీ కృష్ణవాసినే సర్వలోక నివాసాయ నమః. ఓం సర్వార్థి శమనాయ నమః. కుముదాచరణ శ్రేష్ఠ సైనాపత్యపరాయ చ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ రామ నివాసాయ సుఖదుర్గోచరాయ చ శంకరజాతమూర్తయే రుక్మవృషభాచలవాసినే అంజనాసుతదాయ చ నమః. క్షీరాబ్దినాథాయ వైకుంఠాచలనాథాయ బలభద్రాచరణం ప్రపద్యే. రక్షోసురాణం కవినో ప్రకంఠ కౌస్తుభవస్తచిహ్నం శ్రియా సమేతోత్తరశోభితాంగం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానంద அறிவொன்றுமில்லாதாய் குலத்து குந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் முறை ஒன்றுமில்லாத கோவிந்தா குந்தன்னோடு உறவேல் நமக்கு இங்கு ஒருக்கு ஒரியாது அறியாத பிள்ளைகளும் அன்பினால் குந்தன்னை. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం వేకుజామున ధనుర్మాస పూజలు జరిగాయి. మహిళలు పాల్గొని తిరుప్పావే పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శ్రీశైల నిలయాయ శ్రీరామాయ ప్రతాపే శ్రీరామాయ నమః. ఓం నమః. ఓం విశ్వవిద్యాహారిణే శ్రీకంఠాయ నృసింహాయ శ్రీరామాయ సంవర్ధయ శ్రీమన్న
వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. యువత క్రీడల వైపు మొగ్గు చూపాలి. ముత్తుకూరు మండలం కొత్తపాలెం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలు ప్రారంభించిన అనంతరం మాట్లాడిన జనసేన నాయకులు సురేష్ నాయుడు. ఘనంగా ఫ్లెమింగో ఫెస్టివల్. సూలూరుపేట ప్రాంతంలో జరుగుతున్న ఫ్లెమింగో ఫెస్టివల్ కార్యక్రమాలకు తరలి వస్తున్న పర్యాటకులు ఆకట్టుకున్న దేశ విదేశాల పక్షులు, స్పేస్ సెంటర్ నమూనాలు. వారి సేవలు వినియోగించుకుంటాం. వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన అమ్మా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు స్వప్నను ఘనంగా సన్మానించిన హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధులు తదితరులు. వైభవంగా ధనుర్మాస పూజలు. గూడూరు పట్టణంలో కొలువై ఉన్న చెన్నకేశ్వర స్వామి, కోదండ రామాంజనేయ స్వామి దేవాలయాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని తిరుప్పావై పఠించిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.